నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ అత్త, ఆడబిడ్డ ఉన్న సంబంధం పెళ్లి సంబంధం నాకు వద్దే వద్దు అని భీష్మించి కూర్చున్న శృతులయ కథ. అసలు కథలోకి వెళితే శృతులయ ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా మూడిగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది. ఏంటమ్మా అలా ఉన్నావు? మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా అని చెప్పింది శృతులయ. చంపేశారా? ఎవరు? ఇంకెవరు, అత్త ఆడబిడ్డలు, గయ్యాలి ముండలు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెలా జీతం తెస్తుంది. చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన అంటే తండ్రి ససేమేరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తామన్నాడు. అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయ్యో పాపం, చిన్న వయసులోనే నీరేలు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయ్యింది. రండి రండి అన్నయ్య. బాగున్నావా వదినా? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే. భలే, రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది. సర్ప్రైజ్ చేద్దామని అని పకపక నవ్వాడు మోహన్ రావు. ఎక్కడా నా మా కోడలు అంటూ హాలంతా కలియజూస్తుంది జానకి. అత్తా ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్ళు, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చల్లకొచ్చి మొత దాచడం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కొడలు అనుకున్నాం కదా. వచ్చే శనివారం మంచి రోజు, నిశ్చితార్థం చేసుకుందాం. మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది. సారీ మావయ్య, నేను శివుడి బావను పెళ్లి చేసుకోను. మోహన్ రావు బెక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బుతెర కమ్ముకుంది. జానకి షాక్తో బిగుసుకుపోయింది. ఏడుకొండలవాడా, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి మతిపోయిందా ఏ? ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేస్తుంది శృతులయ. అమ్మా నువ్వు ఊరుకో. మావయ్య బావను నేనెందుకు పెళ్లి చేసుకోనంటున్నానంటే, ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు. సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే వంకర పిల్లలు, పెచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు. మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి. మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు, జానకి దంపతులు. బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురి మీద మండిపడింది. ఏంటే శృతి, మావయ్యతో అట్లాగేనా మాట్లాడేది? ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. మెనరకాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకారం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరిగి ఉండవచ్చు. అమ్మ, విషయం మేనరికం గురించి కాదు. అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటే, అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? అయ్యో, నీ స్నేహితురాలు ఎవరినో అత్తింటి వారు చంపేశారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఇందుకు కారణం, అంతకంటే ఏం లేదు. అమ్మా, అత్త సరే, కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా. ఒక్కడే మగపిల్లవాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా, అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడలని ఎట్లా చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వీళ్ళను. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో. అత్తంటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బ్రతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి, నా మాట విను. శివుడు మేకపిల్ల లాంటివాడు.
నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ, అత్త, ఆడబిడ్డలు, రక్త సంబంధికులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చిగాని? అమ్మ, పిచ్చిదానివి నువ్వు. బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతు కోస్తారు. అందులోనూ అత్త అన్న ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎందరిని చూడడం లేదు. సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతులయ. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతులయ తన సీట్లో కూర్చుని సీరియస్గా పని చేసుకుంటూ ఉండగా వచ్చి పక్క కుర్చీలో కూర్చుని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు. నో నో నో, ఇక్కడ కాదు. అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్. సరే అంటూ లేచింది. ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళారు. సుందర్రావు కేక్, సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు. ఏమిటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతులయ. సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనుకో. నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం. ఇద్దరి ప్రొఫెషన్స్ ఒకటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతులయ. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవడం ఏమిటి? నిక్షేపంగా ఉంది మా అమ్మ. అక్కా చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేనే డిసైడ్ అయ్యాను. అదేంటి అన్నాడు సుందర్రావు. ముఖం వెలవెలబోయింది. నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతులయ. పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకి అతుక్కుపోయాడు. శృతులయ అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీస్లో వైరల్ అయ్యింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. ఇక దీనికి పెళ్ళయ్యట్టే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి. ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శసభిషాలు లేకుండా కొండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కట్ చేసిన శృతులయను బాహట్టంగా మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవద్దో కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను ఎడంకాళ్ళతో తన్నేస్తుంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలో, అభిషేకాలు, హోమాలు చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూతితో మొత్తుకుంది సీతారత్నం. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతులయ. కూతురి మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం రావాలి, వచ్చినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం చిక్కుముడి పడినట్టు అనిపించినా ఏదో ఒకరోజు సాఫీగా పరిష్కారం అవుతుంది, దిగులు పడకు. బాగుందండి మీరు చెప్పేది. అట్లాగని ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి గదా అంది సీతారత్నం. కూతురి పెళ్ళి చికటగా మొదలై బిగిసిపోతుందని ఆమెకు ఆందోళనగా ఉంది. మనమేం చేస్తాం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగపిల్లవాడైతే పెళ్ళి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తుందని భయపడాలి. ఆడపిల్లల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి? చూస్తున్నావుగా పెళ్ళి కాని ప్రసాదులు అమ్మాయిల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది, నువ్వేం వరి అవ్వకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు. అది సరేనండి, ఎందుకైనా మంచిది
మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అట. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ, అక్క, చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతులయ్యకు కళ్యాణ గడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్. మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్. అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్, నో సిస్టర్స్. నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. వినోద్ హాయ్ శృతులయ్య గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా, పొడుగ్గా, మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతులయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతులయ్యకు వినోద్కి పెళ్ళయ్యింది. కొత్త దంపతులు కాపురం పెట్టారు. శృతులయ్య గర్భవతి అయ్యింది. పుట్టింటివారు ఘనంగా శ్రీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది. రామ్దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పొరుగులతో జిరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంగ కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాస స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకువెళ్ళి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లవాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది. అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క, చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలేఖ మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏమిటి అని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో. అనాథగా పెరిగాను. ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ, నాన్న, అక్క, చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఈ గురించి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు. ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే. నేను అత్త ఆడబిడ్డలో ఉన్న ఇంట్లో కాపురం చెయ్యను అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతులయ్య పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులు ఇస్తారని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాళ్ళు చివాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు. బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితిలో అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంటికి కాపురానికి వెళ్ళి శృతులయ్య. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పాములే కదా ఎవరైనా. శృతులయ్య తను ఊహించినట్టు కాకుండా తనతో అత్త ఆడబిడ్డలు ఎంతో ప్రేమగా ఉండడం చూసి తన అంచనా తప్పని, అందరూ అలాగే గయ్యాలి అత్తల్లా వండరని సంతోషంగా కాపురం చేసుకుంటుంది శృతులయ్య. ఇదేనండి శృతులయ్య కథ. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీ దేవసేన.